నాన్న కథ చెప్పవా? కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు బై సీతారామన్ రేయాజ్. ఎస్ రేయాజ్, సాహసనారి చిన్నారి కథ అప్పుడు పార్ట్ 1 చెప్పుకున్నాం కదా. ఇప్పుడు డాక్టర్ ఎం హరికిషన్ గారు రాసినటువంటి 2వ భాగం ఏంటో ఇప్పుడు విందాం. నల్ల త్రాచులు ఇదొక భయంకరమైన బందిపోటు దొంగల ముఠా పేరు. వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాజ్యాన్ని ఎంచుకొని ప్రజల మీద పడి దోచుకునేవాళ్ళు. వాళ్లకు జాలి దయ అంటూ ఏమీ లేవు. అడ్డొచ్చిన వాళ్ళను, ఎదురు తిరిగిన వాళ్ళను నిర్దాక్షిణంగా చంపేస్తారు. ఆ ముఠాలో దాదాపు 60 మంది దాకా ఉన్నారు, 60 మెంబర్స్. ఎంతోమంది రాజులు ఈ దొంగలను పట్టుకోవాలని ప్రయత్నించారు, కానీ ఎప్పుడు కూడా ఆ దొంగలు ఎవరికి కూడా దొరకలేదు. దట్టమైన నల్లమల అడవుల్లో వాళ్ళు అక్కడ ఉంటూ, నల్లమల అడవులు అంటే చాలా థిక్ ఫారెస్ట్ అన్నట్టు, అడవుల్లో ఏర్పరచుకొని తాము దోచుకున్న సొమ్మునంతా అక్కడ ఎవరికి తెలియని ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టేవాళ్ళు. ఆ నల్లత్రాచుల కన్ను కందనవోలు రాజ్యం పైన పడింది. పంటలు బాగా పుష్కలంగా పండడంతో రాజు పన్నుల పేరుతో ప్రజలను పీడించకపోవడంతో ఆ రాజ్యంలో చాలామంది డబ్బున్న వాళ్ళైపోయారు. ఆడవాళ్ళ మెడలన్నీ బంగారు హారాలతో కలకలలాడేవి. ఇళ్ళ నిండా ధాన్యపు రాసులుగా గుట్టలు గుట్టలుగా ఉండేవి. వ్యాపారస్తుల గల్లాపెట్టలు బంగారు వరాహాలతో గల్లు గల్లుమంటూ మోగుతూ ఉండేవి. దానితో అడవి చుట్టుప్రక్కల గ్రామాలలో దొంగతనాలు, దోపిడీలు మొదలుపెట్టారు. ఏ ఊరి మీద దాడి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఆ ఊరిలో ధనవంతుల ఇల్లు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు డబ్బు ఎక్కడెక్కడ దాచిపెడుతున్నారు, ఊరిలో ఎవరైనా తిరగబడే వాళ్ళు, వీరులు, సైనికులు ఉన్నారా, ఇలా అన్ని విషయాలు ముందే తెలుసుకొని ఒక్కసారిగా ఆ ఊరి మీద పడేవాళ్ళు. కళ్ళు మూసి తెరిచేలోగా 60 మంది ఆయుధాలతో భీకరంగా అరుస్తూ కనబడిన వాళ్ళనంతా కత్తులతో గాయపరుస్తూ దాడి చేసేవాళ్ళు. డేంజరస్ ఫెలోస్ అన్నట్టు వీళ్ళు. ఒక్కొక్కడు కండలు తిరిగి పెద్ద పెద్ద మీసాలతో మొహాలకు నల్లని రంగు పూసుకొని భయంకరంగా ఉండేవాళ్ళు. అందరి గుండెల మీద బుసలు కొడుతున్న నల్లత్రాచు బొమ్మ దగదగా మెరుస్తూ ఉండేది. వాళ్ళను చూస్తేనే ప్రజలు భయంతో పారిపోయేవాళ్ళు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మారు మాట్లాడకుండా తమ దగ్గర ఉన్నవన్నీ తీసిచ్చి వాళ్ళ చేతిలో పెట్టేవాళ్ళు. విషయం సైనికులకు తెలిసి వాళ్ళు వచ్చే లోపల దొంగతనం పూర్తి చేసి మాయమయ్యే వల్ల వాళ్ళను పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఒక్కరు కూడా చిక్కలేదు. అడవికి దగ్గరగా ఉండే గ్రామాల ప్రజలు భయంతో ఊర్లు ఖాళీ చేసి నగరాలకు తరలిపోవడం మొదలుపెట్టారు. యువరాణి లాస్యకు ఇదంతా చాలా అనుమానంగా, ఎంతో అవమానంగా కూడా అనిపించింది. చాలా అనుమానంగా అనిపించింది. ఏంటి ఇది, ఇలా ఎందుకు చేస్తున్నారు, ఎవరు వీళ్ళు అనుకొని ఆ దొంగల ముఠ ఆట కట్టించి వాళ్ళు కొల్లగొట్టిన ధనమంతా తిరిగి ప్రజల వద్దకు చేర్చాలి అని అనుకుంది. కానీ ఆ ప్రయత్నం తన ప్రాణాల మీదకే వస్తుందని యువరాణి అప్పట్లో ఊహించలేదు. మరేం జరిగింది? అది దట్టమైన నల్లమల అడవి కదా. ఆ అడవిలో ఒక పెళ్లి బృందం జోలాపురం నుంచి కందనవోలు వైపు వెప్పోతూ ఉంది. అందులో దాదాపు 100 మంది దాకా ఉన్నారు. అందరూ చాలా ఖరీదైన పట్టుబట్టలు, బంగారు నగలు ధరించారు. వారికి కాపలాగా కొంతమంది యువకులు వెనుక ముందు కత్తులు చేతబట్టి నడుస్తున్నారు. మధ్యలో ఉన్న పల్లకిలో పెళ్లి కూతురు సిగ్గుపడుతూ తల వంచుకొని ముసిముసి నవ్వులు నవ్వుతూ కూర్చుంది. పల్లకి అంటే ఏంటంటే ఎవరైతే ఆ పెళ్లి కూతుర్ని మోస్తారో అది పల్లకి. పల్లకి వెనుక ఆడవాళ్ళు కిలకిలా నవ్వుకుంటూ ఏవేవో పాటలు పాడుకుంటూ సరదాగా ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ పోతున్నారు. అక్కడంతా సంబరంగా ఉంది, కోలాహలంగా ఉంది. తర్వాతి రోజు కందనవోలులో పెండ్లి కుమారుని ఇంట్లో వివాహం. అందుకే మేళ తాళాలతో, పెళ్లి కానుకలతో ప్రయాణిస్తున్నారు. కానీ వాళ్ళ మొహాల్లో ఆ ఆనందం ఎంతసేపు ఉంటుందో. వాళ్ళు పెళ్లి కూతుర్ని తీసుకొని ఇంటి వరకు క్షేమంగా వెళ్తారో వెళ్ళరో ఆ దేవుడు కూడా చెప్పలేడు. ఎందుకంటే ఆ అడవిలో ఎవరు అడుగు పెట్టినా నిమిషాల మీద దొంగల ముఠాకు తెలిసిపోతుంది. మరి అలాంటి అడవిలో వాళ్ళు వెళ్తున్నారు. పెళ్లి బృందం అడవిలో అడుగుపెట్టిన విషయం తెలియగానే ముందుగా అన్ని విషయాలు వివరంగా గమనించి రమ్మని ఒక దొంగను పంపించారు. వాడు దూరం నుంచే ఈ పెళ్లి బృందాన్ని బాగా పరిశీలించాడు. కొత్త బట్టలతో, విలువైన హారాలతో ఉన్న వాళ్ళని చూడగానే అది చాలా ధనవంతుల పెళ్ళని అర్థమైంది. సంబరంగా పరుగు పరుగున వెళ్ళి ఆ విషయాన్ని నాయకునికి చెప్పాడు. ఎంతమంది ఉన్నారో ఆ పెళ్లి బృందంలో అని ప్రశ్నించాడు నాయకుడు. దాదాపు 100 మంది దాకా ఉన్నారు నాయక. మరి ఆయుధాలున్నాయా? ఒక 20 మంది దగ్గర ఉండొచ్చు. వాళ్ళు పెళ్లి బృందానికి కాపలాగా 10 మంది ముందు 10 మంది వెనక ఆయుధాలు చేతబట్టి నడుస్తున్నారు.
ఆహా, వాళ్ళ శరీర నిర్మాణం ఎలా ఉంది? వాళ్ళ బాడీ బాగా అంటే బాగా ఏమంటారు, కండలుగా ఉన్నారా? వాళ్ళు ఎట్లున్నారు, కండలతో ఉన్నారా, బాగా ఎట్లున్నారు అని అడిగింది. అడిగితే వాళ్ళు సాధారణంగా అందరి మాదిరిగా ఉన్నారా, లేక కండలు తీరి ఉన్నారా? మామూలుగానే ఉన్నారు నాయక. పెళ్లి వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా మామూలుగానే ఉన్నారు నాయక. అంతేగాక అందులో సగం మంది ఆడవాళ్ళే. అసలు వాళ్ళు ఈ లోకంలో లేరు, సంబరంగా ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా ఉన్నారు అంటూ తాను చూసిందంతా పూసగుచ్చినట్టు వివరించాడు. సరే, అయితే మనమంతా కలిసి వెళ్ళి ఒక్కసారిగా వాళ్ళ మీద దాడి చేద్దాం. వాళ్ళు పెళ్లి గొడవలో మునిగి తేలుతున్నారు కాబట్టి మన దాడిని ఊహించలేరు. మనలో సగం మంది 2 బృందాలుగా విడిపోయి ఆ పెళ్లి బృందానికి కాపలాగా ముందు వెనుక ఉన్న వాళ్ళ మీద దాడి చేయాలి. వాళ్ళు మనల్ని గమనించే లోపలే వాళ్ళను చంపడమో బందీ చేయడమో జరిగిపోవాలి. మిగతా వాళ్ళు ఆ పెళ్లి బృందం ఎటు పారిపోకుండా ఆయుధాలతో చుట్టూ ఒక ఫెన్సింగ్ లాగా నిలబడాలి. అందరి దగ్గరున్న బంగారు ఆభరణాలన్నీ దోచుకున్న మరుక్షణం ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఒకేసారి అందరం మాయం కావాలి. ఈ దోపిడీ అంతా అరగంటలో పూర్తి చేయాలి, సరేనా అని అన్నాడు ఆ లీడర్. అంటూ ఎవరెవరు ఏమేమి చేయాలో వివరించి ఒక గ్రూప్ లాగా మొత్తం డివైడ్ చేసిండు. వెంటనే వాళ్ళు ఆయుధాలు తీసుకొని వేగంగా అడ్డదారుల వెంట బయలుదేరారు. అరగంటలో పెళ్లి బృందం వద్దకు చేరుకున్నారు. నాయకుడు సైగ చేయగానే వెంటనే భయంకరంగా అరుస్తూ ఒక్కసారిగా పెళ్లి బృందం మీద దాడి చేశారు. అప్పుడు జరిగింది ఒక ఊహించని సంఘటన. తాడి తన్నేవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు కదా. దొంగలు అనుకున్నట్లుగా ఆ పెళ్లి బృందంలో ఎవరూ భయపడి పారిపోలేదు, చెల్లాచెదురు కాలేదు. అసలు వాళ్ళు పెళ్లి బృందమే కాదు, ఆడవాళ్ళతో సహా అందరూ కూడా అక్కడ ఉండేటువంటి సైనికులు, కందనవోలులో ఉండే సైనికులు. ఒక్కొక్కడు ఒక్కొక్క మహావీరుడు, ఒంటి చేత్తో 10 మందిని చంపేయగల శూరులు, ఎన్నో యుద్ధాలు పాల్గొన్న ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. దొంగలను పట్టుకోవడానికి పెళ్లి బృందంగా మారు వేషాలలో వచ్చారన్నమాట. వాళ్ళు పన్నిన వలలో దొంగలు చిక్కుకున్నారు. వెంటనే ఆ సైనికులు అంతవరకు దుస్తుల మాటున దాచిపెట్టిన ఆయుధాలు ఒక్కసారిగా సరాసరా బయటికి తీశారు. ఎగిరి దొంగల మీదకు దూకారు. దొంగలకు విషయం అర్థమయ్యేలోపే సగం మంది తలలు తెగి కింద పడ్డాయి. దొంగల నాయకుడు గట్టిగా, రేయ్ మనం మోసపోయాం, వెంటనే అందరూ పారిపోండ్రా అంటూ మిగతా దొంగలను హెచ్చరిస్తూ వెనక్కు తిరిగాడు. అడ్డం వచ్చిన సైనికులను ఆయుధాలతో గాయపరుస్తూ పారిపోసాగాడు. వాడి ధాటికి ఎవ్వరూ నిలబడలేకపోతున్నారు. అంతలో పల్లకిలోంచి పెళ్లి కూతురు లేచి శివంగిలా ఎగిరి దొంగల నాయకుని ముందు దూకింది. ఆమె ఎవరో కాదు, కందనవోలు యువరాణి లాస్య. ఆ వేగానికి ఆమె కప్పుకున్నటువంటి ముసుగు తొలగిపోయింది. ఆమెను చూడగానే దొంగల నాయకుని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగయ్యాయి, గుండెలు దడదడలాడిపోయాయి. ఆమె 2 చేతుల్లోనూ 2 కత్తులు తలతలా మెరుస్తున్నాయి. ఆ దొంగల నాయకుడు ఆశ్చర్యంలో నుంచి తేరుకోకముందే ఒక కత్తిని వాని చేతిలోని కత్తికి అడ్డంగా పెట్టి మరో కత్తిని వేగంగా వాని గుండెల్లో కసక్కుమని దింపేసింది. దాంతో వాడు అక్కడికక్కడే కూలిపోయాడు. ఇప్పుడు మరణించేసరికి మిగతా దొంగలంతా భయపడి తలా ఒక దిక్కు పరుగులు అందుకున్నారు. కానీ వాళ్ళు తప్పించుకొని పారిపోతే కొద్ది రోజులకు మళ్ళీ గుంపుగా ఏర్పడి కొత్త లీడర్ని చేసుకొని దొంగతనాలు తిరిగి చేయడం మొదలు పెడతారు కదా. అందుకని వెంటనే లాస్య పల్లకిలో సిద్ధంగా ఉన్న ఒక బాణాన్ని తీసుకుంది. బాణాలు తీసి నలువైపులా వేగంగా ఒకదాని మీద ఒకటి వరుసగా సంధించింది. దెబ్బకు ఒకడు చొప్పున అందరూ పిట్టల్లా రాలిపోయారు. ఇక ఆ నల్లత్రాచు ముఠాలో ఒక్కడు మాత్రమే మిగిలాడు. సైనికులు వాడిని చంపడానికి కత్తులు పైకెత్తగానే లాస్య, వద్దు వాడిని బతికే ఉండనివ్వండి అని అంది. వాడు కూడా చనిపోతే ఆ దొంగలు ఇంతవరకు దోచుకున్న ఆ సొమ్మంతా ఎక్కడ దాచిపెట్టారో మనకు తెలియదు, కాబట్టి వాడిని ప్రాణాలతో బంధించండి అంది. వెంటనే కొందరు సైనికులు గుర్రాల మీద వాని వెంట పడ్డారు. ఆ దొంగ పరిగెత్తి అలసిపోయాడు. కాళ్ళ తడబడుతూ ఉన్నాయి. అడుగు తీసి అడుగు వేయడం కష్టమైపోయింది. ఆ సైనికుల నుంచి తప్పించుకోవడం ఇక సాధ్యం కాదనుకొని అర్థమై ఇక చేసేది ఏమీ లేక చేతులెత్తి నేను సరెండర్ అవుతున్నాను అని చెప్పేశాడు. సైనికుల దొంగను బంధించి యువరాణి వద్దకు తీసుకువచ్చారు. వాణ్ణి ఎంత బెదిరించినా కొట్టినా హింసించినా వాడు నోరు విప్పలేదు. దొంగలు దోచుకున్న సొమ్ము ఏ ప్రదేశంలో దాచిపెట్టావు చెప్పు అని అన్నా కూడా వాడి దగ్గర నుంచి ఆన్సర్ తీసుకోవడం ఇక అసాధ్యమని వాళ్ళకి అర్థమైపోయింది. దాంతో విసిగిపోయి వాణ్ణి రాజధానికి తీసుకువచ్చి జైల్లో బంధించారు. ఆ గది గోడలు చాలా
ఎత్తుగా నున్నగా పటిష్టంగా ఉన్నాయి. తలుపులు ఇనుముతో దృఢంగా ఉన్నాయి. బయట సైనికులు కత్తులతో కాపలా కాస్తున్నారు. ఇక ఈ జైలు నుంచి జన్మలో బయటపడలేను అని నిరాశపడ్డాడు దొంగ. కానీ ఊహించని విధంగా ఆ తర్వాత రోజే వానికి కారాగారం నుంచి తప్పించుకునేటువంటి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. మరి ఆ దొంగ ఆ జైలు నుంచి పారిపోయాడా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో విందాం. శుభరాత్రి.